దేవుని కోపానికి అడ్డుపడగలగటం కదా యాజకత్వం అంటే. ఒక పాపం చేసినోడు వెలుపటి ఆవరణలో ఉంటాడు, అడిదో మేకనో గొర్రెను పట్టుకొస్తాడు, దాన్ని బలిచ్చి ఆ రక్తాన్ని బలిపెట్టుకుని 4 కొమ్ములు బెదేసి ఆ పాపం చేసిన వాడి చెవుల మీద వేసి ఆ రక్తాన్ని పట్టుకుని అతి పరిశుద్ధ స్థలంలో నుండి మందసం మీద కరుణాపీఠం మీద వేసి దిగి వచ్చిన అగ్నిని ఒక పాత్రలో తీసుకొని ధూపవేదిక మీద వేసి చతుర్విధములైన పరిమళ ద్రవ్యాలను దాని మీద వేసి ఈ ధూపాన్ని కరుణాపీఠం మీద కూర్చున్న దేవుడు ఆఘ్రానిస్తే, ఇష్టపడితే, ఏదైనా మాట్లాడితే అది పట్టుకొచ్చి వెలుపటి ఆవరణం ఉన్నవాడికి చెప్పాలి. ఆ వెలుపటి ఆవరణంలో బలిపీఠం దగ్గర నుంచి అతి పరిశుద్ధ స్థలంలో మందసం దాకా అటు ఇటు పరుగులెడతా ఆ పాపిష్టుడికి ఆ పరిశుద్ధునికి మధ్యలో పరుగులెడుతూ నలుగుతున్న వాడే కదా యాజకుడు అంటే. యాజకత్వం అంటే అదేగా. యాజకత్వం పదవా? యాజకత్వం అంటే పోస్టా? యాజకత్వం అంటే సంపాదనకి మన సోర్సా? ఏంటంటే యాజకత్వం అంటే? అందుకనే నేను సేవకుని మనం చెప్పుకుంటమే తప్ప ఇతడు నా సేవకుని దేవుడు చెప్పలేని పరిస్థితికి వచ్చింది. నేను దైవజనుడను అనబడుతున్న వారి గురించి ఇతడు దైవజనుడు అని దేవుడు అంటలేదు, కానీ ఇతను సేవకుడు కాదు అని బల్లగుద్ది మనం వ్రాతపూర్వకంగా రాసివ్వగలిగిన యోబు లాంటి గురించి మాత్రం నా సేవకుడైన యోబు అన్నాడు ఆయన. బైబిల్లో మంచి సేవకుల పేర్లు రాయమంటే యోబు పేరు ఎవడు రాయడు, కానీ దేవుడు అంటాడు నా సేవకుడైన యోబు. అది కూడా సైతాను కానీ కేకేసి మరి చెప్తున్నాడు, రేయ్ భూమి మీద అటు తిరుగుతున్నావు కదరా, చూసావా నా సేవకుడిని? ఎంతమందికి వాక్యం చెప్పాడు, ఎన్ని బాప్తిస్మాలు ఇచ్చాడు, ఎన్ని మంది రోగులను స్వస్థపరిచాడు, ఎన్ని దయ్యాలు వెలగొట్టాడు, ఎన్ని సంఘాలు కట్టాడు. బట్ యెట్ హి వాస్ కాల్డ్ యాస్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్ బై గాడ్ హిమ్సెల్ఫ్. దేవుని చేతనే దైవజనుడని పిలిపించుకున్నాడు యోబు. దైవ సేవకుడు అంటే ఏంటి? ఒకవేళ తన పిల్లలు పాపం చేశారేమో అని ఎలాంటి ఆధారం లేదో, యవనస్తులు కదా, స్నేహితులతో ఉన్నారు కదా, మా ఆటోలోనైనా ఉన్న పొరపాటు జరుగుతుంటుందేమోనని ఒక్కొక్కరి పక్షంగా ఒక్కొక్కరి కోసం దహన బలి అర్పిస్తున్నాడు. వారు పాపం చేశారేమోనని వారి శుద్ధీకరణ కోసం ఇతరులు బలి అర్పణలు చేయటం, వేరొకరి కోసం ప్రాయశ్చిత్తం చేయటం, దాని పేరే యాజకత్వం. అందుకనే నా సేవకుడైన యోబు. యాజకుడు అంటే అహరోను. మోషే ఎప్పుడు యాజకుడు కాదు, నాయకుడే. అహరోను తర్వాత అతని కుమారులు అలా అలా లేవి సంతతి వచ్చేసింది. కానీ 99వ కీర్తనలు మీరు చూస్తే ఆయనకి యాజకత్వం చేయవారిలో మోషే అహరోనులు ఉన్నారు. మోషే యాజకత్వం చేయలేరు కదా, అహరోనే కదా. పాపం చేసిన మనుషులకి పరిశుద్ధపరచగల దేవునికి మధ్యలో నిలబడి విజ్ఞాపన చేయటమే అసలైన యాజకత్వం గనక, అది మోషే కంటే ఎవడింకెక్కువ చేయలేదు గనక యాజకులలో మోషే ఉన్నాడని రాయాల్సి వచ్చింది బైబిల్లో. దైవజనులారా, వేదికల మీద ప్రసంగించుట, సంఘమునకు బోధ చేయుట మనకు అప్పగించబడ్డ బాధ్యతలలో ఒక చిన్న బాధ్యత మాత్రమే. దాన్ని వదిలేయమని చెప్పట్లా, వ్యర్థమని చెప్పట్లా, అది కూడా బాధ్యతే. కానీ దానికంటే ఎక్కువ దేవుని ఉగ్రత, దేవుని కోపం ప్రజల మీదకి రాకుండా దేవునికి మనుషులకి మధ్యలో నిలబడటం అంటే విజ్ఞాపన చేయటమే అసలు శిశుల పరిచర్య.